ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యవసాయ అనుబంధ రంగంగా విస్తరిస్తోంది పట్టు పరిశ్రమ. సంవత్సరం పొడవునా ఆదాయాన్నిచ్చే లాభసాటి పరిశ్రమగా కరవు ప్రాంతమైన అనంతపురంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తూ రైతుల ఆదరణకు నోచుకుంటోంది. పట్టుగూళ్ల ఉత్పత్తికి కీలకం మల్బరీ ఆకు. పట్టుగూళ్ల ఉత్పాదక ఖర్చులో ఎక్కువ భాగం మల్బరీ ఆకు ఉత్పత్తికే అవసరం. మల్బరీ మొక్కలు బహువార్షికాలు. ఒకసారి నాటితే దాదాపు 15 నుంచి 20 ఏళ్ల దాకా ఆకు దిగుబడిని అందిస్తాయి. మరి కొత్తగా మల్బరీ తోటలు నాటుకోవాలనుకునే రైతులు సాగులో పాటించాల్సిన మెళకువలను మనకందిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పట్టు పరిశ్రమ అధికారి కె సత్యారావు. ఈ మల్బరీ సేద్యానికి ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ సంస్థలతో పాటుగా చాలా అధిక ప్రాధాన్యం సహాయం కూడా అందజేస్తూ ఉంది. ఒకసారి మనం మల్బరీ తోట వేసుకున్నట్టయితే సుమారుగా 15 నుంచి 20 సంవత్సరాల వరకు అదే తోట నుంచి మనం మల్బరీ ఆకుతో పట్టుగూళ్ళ ఉత్పత్తి ద్వారా మనం రైతు ఆదాయం సంపాదించుకుంటారు. సారవంతమైనటువంటి మెట్ట ప్రాంతమై ఉండాలి నేల. అలాగే 365 రోజులు కూడా నీటి వసతి ఉండాలన్నమాట. మొట్టమొదట నేలని భూసార పరీక్ష చేసుకోవాలి. ఉదయాన్ని శాతం అనేది తటస్థంగా ఉండాలి. 6.8 నుంచి 7.2% ఉండే ఈ మల్బరీకి అనుకూలంగా ఉంటాయి. భూమిని బాగా గుల్లగా దున్నాలి. ఆ దున్నే ముందే మనం సుమారుగా ఒక 10 టన్నులు పశువుల పెంట వేసి ఒక అడుగు లోతుని ట్రాక్టర్ దున్నట్టయితే రెడీగా ఉంటుంది. ఈ మల్బరీ వేసుకోవడానికి తొలకరి అనేది అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు కూడా చాలా మంచి అనుకూలమైనటువంటి విషయం అన్నమాట. విక్టరీ 1 V1 వెరైటీ అనే దాన్ని రైతులు సాగు చేస్తున్నారు. ఇది 18 నుంచి 20 మెట్రిక్ టన్నులు మల్బరీ ఆకు ఉత్పత్తి జరుగుతుంది. ఇదే కాకుండా S36 అనే ఒక రకం ఉంది. ఇది ఎకరాకి సుమారుగా 15 మెట్రిక్ టన్నులు ఆకు వస్తుంది. చిన్న పురుగులకి అనుకూలంగా ఉంటుంది. ఇదే కాకుండా S13, S34 అని కూడా ఉన్నాయి. G2 వెరైటీ అనేది చాకి పురుగుల కోసం ఇప్పుడు ఇవ్వటం జరిగింది. ఇది ఆకు దిగుబడి ఎకరాకి 12 టన్నులు ఉన్నా కూడా చిన్న పురుగులకి చాలా మంచి నాణ్యమైనటువంటి ఆకునిచ్చే ఒక వంగడం. ముఖ్యంగా స్పేసింగ్ అనేది ముఖ్యమైన విషయం. ఇందులో 2 రకాల స్పేసింగ్ ఉంటుంది. అంటే మొక్కి 3 అడుగుల దూరంలో ఒక రకం. దానివల్ల ఏంటంటే ఎకరాకి 4840 మొక్కలు పడతాయి. ఇది కాకుండా జంట వరుస పత్తి కూడా 2వ రకం ఉంది. ఇందులో ఒక వరుస 3 అడుగులు, 2వ వరుస 5 అడుగులు, మళ్ళీ నెక్స్ట్ 3 అడుగులు, 5 అడుగులు ఇలా ఆల్టర్నేటివ్గా వరుసలు వస్తాయి. అయితే వరుసలో మొక్కలు నాటేటప్పుడు మొక్కి కూడా 2 అడుగుల దూరంలో మొక్క వేసుకున్నట్టయితే దీన్ని జంట వరుస పత్తులు అంటారు. ఏదైతే 5 అడుగులు స్పేసింగ్ ఉందో అందులో మనకి ట్రాక్టర్ సులభంగా వెళ్ళి మనం దున్నుకోవడానికి వీలుగా ఉంటుంది. జంట వరుస పత్తిలో మనకు సుమారుగా 5450 మొక్కల వరకు పడతాయి. అంటే 5500 మొక్కలు పడతాయి. ఈ మొక్కలు అనేవి ప్రభుత్వం వారి నుంచి సరఫరా చేయబడతాయి, ఫారాల నుంచి. లేదంటే అంతకుముందున్న అభ్యుదయ రైతుల దగ్గర నుంచి కూడా ఈ మొక్కలు మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. దానికి ప్రభుత్వం వారు ఇచ్చే రాయితీ ఏదైతే ఉందో మొక్కకు రూపాయన్నర చొప్పున వారికి మనం చెల్లించినట్టయితే ఎకరాకి 5000 మొక్కలు కూడా రైతుకు ఉచితంగా లభిస్తాయి. అలానే 4 నెలల వయసున్నటువంటి నారు మొక్క బాగుంటుంది. ఆ నారు మొక్కని ఒక అడుగు ఎత్తులో మనం కట్ చేసి అడుగుని వేర్లు కూడా 1 అంగుళం నుంచి 2 అంగుళాల వరకు మాత్రమే వేళ్ళుంచి నాటినట్టయితే మీద అడుగు ఎత్తు ఉండే కాడ మాత్రం ఉండాలి. నాటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆ గోతిలో మనం వీలైతే డైథీనియం 45 గుళికలు ఒక 50 గ్రాములు గొయ్యిలో వేయవలసి ఉంటుంది. దాంతోపాటు పశువుల పెంట మంచి మట్టి కూడా అందులో వేసి మొక్క నాటిన వెంటనే మనం నీటి తడి పెట్టవలసి ఉంటుంది. ఇంతేకాకుండా ఒక నెల రోజులు తర్వాత ఈ కలుపుని మనం మాన్యువల్గా తీయవలసి ఉంటుంది. మళ్ళీ 2వ నెల ఒకసారి ఇలా 2 సార్లు చేసినట్టయితే 3 నెలలు పూర్తయిన వెంటనే 5 అడుగుల ఎత్తులు ఉండే ఆ మల్బరీ తోట మనకు తయారవుతుంది. ఈ బిందు సేద్యం పద్ధతిని ఉపయోగించుకున్నట్టయితే ఈ నీటికి పెట్టేటువంటి ఆ ఖర్చు అయితే మాత్రం చాలా వరకు తగ్గుతుంది. ఒక ఎకరానికి అవసరమయ్యే ఆ నీటితో సుమారు 5 ఎకరాలకి అదే నీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ బిందు సేద్యం వల్ల కలుపు కూడా నివారణ ఉంటుంది. మొక్క మొదట్లోనే నీరు పడుతుంది కాబట్టి ఏడాదికి మనం 4 సార్లు మనం దాన్ని కత్తిరించడం జరుగుతుంది. కాబట్టి సేంద్రియ ఎరువులు వేయవలసి ఉంటుంది. అలాగే రసాయనిక ఎరువులు కూడా వేయవలసి ఉంటుంది. పశువుల పెంట మొట్టమొదట ఒక 10 టన్నుల వరకు ఒక ఎకరాకి వేయవలసి ఉంటుంది. అలాగే పచ్చిరొట్ట కూడా మనం వాడినా కూడా పర్వాలేదు. ఇది కాకుండా అజిటోబాక్టర్ అనే జీవన ఎరువు కూడా 1.6 కిలో 80 కిలో పశువుల పెంట కలిపి మొక్క మొదట్లో వేసినట్టయితే ఈ జీవన ఎరువు తాలూకా ఎఫెక్ట్ కూడా ఉంటుంది. వానపాము ఎరువు కూడా ఒక ఎకరాకి 1 మెట్రిక్ టన్ను వేయొచ్చు. వేపపిండి కూడా 800 కేజీలు ఒక ఎకరాకి ప్రతి సంవత్సరానికి వాడినా కూడా మంచి అవకాశం ఉంటుంది. ఈ మల్బరీ తోటలో సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు కూడా ప్రతి పంటకు కూడా సిఫార్సు చేస్తున్నారు. ఒక ఎకరాకి 140 కిలోలు అమ్మోనియం ఫాస్ఫేటు,
అలాగే 70 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 19 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలిపినటువంటి మిశ్రమాన్ని ఒక డోస్ కింద వాడచ్చు. ఈ మల్బరీ తోటలో నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే ఇసుక నేలలు అయినట్టయితే మనం ప్రతి 5 నుంచి 6 రోజులకు ఒకసారి తడి పెట్టవలసి ఉంటుంది. అదే బంక నేలలు అయినట్టుంటే ఒక 7 నుంచి 10 రోజులకి ఒకసారి మనం తడి పెట్టవలసి ఉంటుంది. వర్షాకాలంలో మనం ఎటువంటి నీటి తడి పెట్టకపోయినా పర్వాలేదు. మల్బరీ మొక్క వేసినప్పుడు మొట్టమొదట సకాలంలో మనం నీటి తడి పెట్టి కలుపు తీసినట్టయితే ఎటువంటి చీడలు పీడలు దగ్గరికి రావు. అయినా కూడా 2 నెలల వయసులో ఉండే తోటకి మనం DDVP ద్రావణాన్ని 2.5% పిచికారీ చేసినట్టయితే చీడలు పీడలు రాకుండా అది నివారిస్తుంది. అది ముందస్తు జాగ్రత్తగాను. ఈ DDVP ద్రావణం పిచికారీ చేసిన తర్వాత ఖచ్చితంగా 20 నుంచి 30 రోజుల తర్వాత మాత్రమే ఆ మల్బరీ ఆకు మనం పట్టుపురుగులకి మేతగా వాడవలసి ఉంటుంది.